హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ రోజు మనం డిస్కస్ చేసే స్టాక్ పేరు టీసీఎస్ లిమిటెడ్. సో Q1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. టీసీఎస్ Q1 రిజల్ట్స్ మనం అనలైజ్ చేస్తే వాళ్ళ ఎబిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ 24.5% అయితే ఇంక్రీజ్ చేశారు. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ పెరుగుతూనే వచ్చింది. అలాగే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ సంఖ్య కూడా 5,100 వరకు వెళ్ళింది. సో ఇది ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే వీళ్ళు డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు, 11 రూపీస్ ఇంటర్న్ డివిడెండ్. అలాగే వీళ్ళు వాల్యూషన్ చూస్తే కొంచెం రీజనబుల్ గానే ఉంది కంపారిటివ్లీ అదర్ పీర్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక. ఇంకా మేజర్ కన్సర్న్ వచ్చేసరికి క్వార్టర్ చూస్తే వీళ్ళ రెవెన్యూస్ 3.4% డిప్ అయితే కనిపించింది. అంటే లాస్ట్ క్వార్టర్ తోటి ఈ క్వార్టర్ తో పోల్చుకుంటే కనుక. అలాగే బిఎస్ఎన్ఎల్ తో వీళ్ళు చేసే డీల్ ఏదైతే ఉందో అది ఇంకా డ్రాగ్ అవుతుంది, ఇప్పటిదాకా కన్క్లూడ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా కొంచెం వీళ్ళకి నెగిటివ్ పాయింట్స్. అలాగే ఎంప్లాయీ అట్రిషన్ రేట్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ రేట్ 13.8% ఉంది. ఇది కొంచెం కన్సర్న్ అన్నమాట. ఓవరాల్ గా కంపెనీ గురించి చూసుకుంటే రెవెన్యూస్ పరంగా కొంచెం డిప్ కనిపించిన మార్జిన్స్ అయితే మాత్రం హోల్డ్ చేస్తున్నారు. అలాగే బిఎస్ఎన్ఎల్ డీడ్ ఇంకా డ్రాగ్ అవుతుంది. అది కనుక ఎప్పుడైతే యాడ్ అయిందో అప్పుడు రెవెన్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ కంపెనీ టర్న్ ఓవర్స్ అయితే బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది. షార్ట్ టర్మ్ అయితే మాత్రం కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది ఈ స్టాక్ అయితే. ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి సెక్టర్ అనాలిసిస్, కంపెనీ అప్డేట్స్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.